రాస్తారన్న కళానికి మీరు మత్తు. అది దేవుడు భగవద్దత్తంగా నాకు ఇచ్చినటువంటి ఆస్తి అంతే. దాంట్లో ఏముండదు. కాకపోతే నేను చేసేటటువంటి పని మీద ఫోకస్ పెడతాను అంతే. ఇలా ఉంటే ఇది బాగుంటుంది, ఇలా ఉంటే ఇది బాగుంటుంది, కానీ దాన్ని మిస్ చేయను. మళ్ళీ పర్ఫెక్ట్గా చేస్తాను దాని ఫ్రేమింగ్. అంటే ఒక పదాన్ని కలిపి రాయాలన్నా చాలా థింక్ చేయాలి అసలు. ప్రతి ప్రాసలకు అనుగుణంగా ఉండాలి పాట. ఎక్కడ మిస్టేక్ అయినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, కాంట్రవర్సీస్ అవుతాయి. అవును, ఆ కాంట్రవర్సీస్ లేకుండా కరెక్ట్గా దాన్ని ఫ్రేమింగ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ పాట ఏం పాడారన్న? పెద్ద చిక్కు వచ్చినాదిరో నాకు ప్రేమ పిచ్చి పట్టినాది. ఒకసారి వాడండి అన్న. పెద్ద చిక్కు వచ్చినాదిరో నాకు ప్రేమ పిచ్చి పట్టినాదిరో, ఈ స్కూల్లో ఉంటుందో ఇట్టమైన పిల్ల, ఈడు చూస్తేనేమో ఇంపుగుంది మల్ల, చూసి చూసి ఒక్కరోజు లవ్వాడు తానంటే, చూసి చూసి ఒక్కరోజు లవ్వాడు తానంటే, అరే తగ్గు తగ్గు అంటుందిరో పిల్ల, టైము లేదంటుందిరో. ఇది నా ఫస్ట్ పాట. ఇది ఫస్ట్ పాట ఇది. ఎంత ఇచ్చిరన్న అప్పుడు డబ్బులు? లేదు, నేను స్కూల్ గురించే రాసుకున్నాను. ఇది మీరే రాసుకున్నారు ఈ పాట? నేనే. అంటే ఈ పాటని ఇలాంటి పాటని ఇంకో అబ్బాయి తెచ్చాడు. నేను అడిగాను ఆయన్ని. అప్పటికి నేను కవితలు రాసేవాడిని. రాజశేఖర్ అబ్బాయి పేరు. అది నాకు ఆ పాట అబ్బా నేను పాడతాను యాన్యువల్ డే అంటే, ఏం పాటలు రాయడం అంటే మజాక్ అనుకుంటున్నా, ఏమో అట్లా ఇట్లా అన్నాడు. ఇంత కష్టమా పాట రాయడం అని చెప్పి ఇంటికి వచ్చి ఆ రోజంతా కూర్చొని రాశాను పాట. నేను ప్రజెంట్ చేస్తే ఆయన ఇద్దరం ప్రజెంట్ చేశాము. ఓకే, చేస్తే ఆయన పాట వద్దని చెప్పి నా పాటను పెట్టుకున్నారు స్కూల్లో.